సబ్జా గింజలు తింటే ఎన్ని ఆరోగ్య తెలుసా మీకు? సబ్జా గింజల నుండి ఫైబరు, ప్రోటీను, ఎసెన్షియల్ ఫ్యాట్స్, ఐరన్, మెగ్నీషియము, కాల్షియం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటదండి. ఈ సబ్జా గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటదండి. దానివల్ల మీకు మలబద్ధకం తగ్గిపోద్దండి. మోషన్ ఫ్రీగా అవుతది. ఎసిడిటీ తగ్గుతది. హార్ట్ బర్న్ తగ్గుతది. మీ పొట్ట ఆరోగ్యం చాలా మెరుగుపడుద్దండి. ఇంకా ఈ సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్లండి మీరయి తిన్న తర్వాత మీ పొట్ట ఫుల్‌గా ఉండి త్వరగా ఆకలేయదండి. దానివల్ల బరువు కూడా తగ్గుతారండి మీరు. ఈ షుగర్ ఉన్నవారు సబ్జా గింజలు తినటం వల్ల దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్లండి వాళ్ళకి బ్లడ్ షుగర్ స్పైక్స్ కూడా తగ్గుతాయండి. ఇంకా దీంట్లోని ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మీ గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుద్దండి. ఇంకా వీటికి కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. మీ బాడీలో వేడి కూడా తగ్గుతదండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. దానివల్ల ఫ్రీ రాడికల్ డామేజ్ తగ్గి మీకు ముసలితనం త్వరగా రాదు. మీ చర్మం మీద ఉన్న ముడతలు కూడా తగ్గుతాయండి. ఇంకా దీంట్లో ఉన్న ఐరన్, ప్రోటీన్ వల్ల మీ జుట్టు కూడా బాగా పెరుగుతదండి. ఇంకా సబ్జా గింజలకి యాంటీ మైక్రోబియల్లు, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దానివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుద్దండి. మీకు త్వరగా ఇన్ఫెక్షన్స్ రావు. అయితే ఇవి ఎలా తినాలి? మీరు సబ్జా గింజలనండి ఒక 15 నిమిషాలు వాటర్‌లో నానబెట్టి అప్పుడయి కొంచెం ఉబ్బుతాయండి. ఆ తర్వాత తీసుకోవాలండి. వాటిని మీరు మిల్క్ షేకుల్లో, జ్యూస్‌లో కలుపుకోవచ్చు, మజ్జిగలో కలుపుకోవచ్చు, పెరుగులో ఏసుకోవచ్చు, డెజర్ట్స్‌లో ఏసుకోవచ్చు, సూప్స్‌లో ఏసుకోవచ్చు, సలాడ్స్‌లో కూడా వాడొచ్చండి. అయితే కొంతమందికి దీంట్లోని హై ఫైబర్ కంటెంట్ వల్ల కొంతమందికి బ్లోటింగ్, గ్యాస్ ఎక్కువవుద్దండి. వాళ్ళు తినకూడదు. కొంతమందికి అలర్జీలుంటాయండి. వాళ్ళకి పడవు. వాళ్ళు తినకూడదు. ఇవి కంపల్సరీ మీరు ఓ 10 నిమిషాలు నీటిలో నానబెట్టిన తర్వాతే తినాలండి. మీరలా నానబెట్టకుండా ముందు తినేస్తే కొంతమంది చోకింగ్ హజార్డ్ వచ్చి అడ్డుపడిపోతాయి కూడానండి. మీరు గనక ప్రెగ్నెంట్ అయినా, మీరు గనక బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా, మీరు డాక్టర్ గారు పర్మిషన్ లేకుండా మీరు సబ్జా గింజలు తినకూడదు. మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్‌లో లింక్ చూడండి.